అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 154. అంజు, హర్ష ఇద్దరూ కలిసి తినేసి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంజు గబగబా లేచి పడుకున్న హర్షని చూసి ఐఎమ్ సో లక్కీ మై డియర్ శ్రీవారు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడ నుండి లేస్తుండగా టక్కున ఆమె నడుం పట్టుకుని మీదకి లాక్కుంటాడు. మీకు మెలకువ వచ్చిందా అంటూ షాకింగ్గా చూస్తుంది. నాకు ఎప్పుడో మెలకువ వచ్చింది బేబీ. నువ్వు నా గుండెలపైన హాయిగా పడుకున్నావని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇప్పటి వరకు లేవలేదు అనగానే రోజు రోజు అతడి పిచ్చి ప్రేమకి ఏం మాట్లాడాలో అర్థం కాక మనస్ఫూర్తిగా నవ్వి అతడి గుండెల మీద ఉన్న టాటూకి ముద్దు పెట్టి ఇక నన్ను వదులు హర్ష, ముద్దు పెట్టు వదులుదా అంటాడు. పొద్దు పొద్దున్నే ఏంటిది అంటున్న ఆమె మాటలని పట్టించుకోకుండా అందుకుంటాడు. ఇక ముద్దు ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఈరోజు ఏంటి మా టీం రాలేదు అని అడుగుతుంది. నేనే హాలిడే తీసుకోమని చెప్పా. ఎందుకంటే మనం ఊరు వెళ్తున్నాం కదా, ఆడి వచ్చేసరికి లేట్ అవుతుంది. ముహూర్తం టైం వరకు మనం అక్కడ ఉండాలి అనగానే ముహూర్తం ఏంటి? మొన్న చెప్పారు కదా మీ పెదనాన్న హాస్పిటల్ స్కూల్ ఓపెనింగ్ ఉందని అనగానే అవును కదా మరిచిపోయాను అంటూ సరే హర్ష, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది అంజు. హర్ష మేనేజర్కి కాల్ చేస్తాడు. ఈరోజు ఆఫీస్కి రావట్లేదు, నేను ఉన్నా లేకపోయినా వర్క్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు అనగానే సరే సార్ అంటాడు. హర్ష గురించి తెలుసు కాబట్టి ఒక్క మిస్టేక్ ఉన్నా ఇగ్నోర్ చేయను, డైరెక్ట్ జాబ్ నుండి పీకి పడేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయమని చెప్పండి, దగ్గరుండి చూసుకోండి, వాళ్ళు చేయకపోతే మీకే ప్రమాదం అనగానే సరే సార్ ఐ విల్ హ్యాండిల్ అనగానే ఓకే అని కాల్ కట్ చేస్తాడు. అంతలో అంజు ఫ్రెష్ అయ్యి రావడంతో హర్ష నువ్వు ఇంకా వెళ్ళలేదా, వెళ్ళు అంటూ తనని కూడా వాష్రూమ్కి పంపిస్తుంది అంజు. ఆమె అంతా ఆనందంగా ఉండటం చూసి హర్షకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హర్ష కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. బయటకు వచ్చిన హర్ష బెడ్ మీద ఉన్న డ్రెస్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ వేర్ చేసి కిందకు వెళ్తాడు. పాప కిచెన్లో బాగా బిజీగా ఉంటుంది సింధుజకి హెల్ప్ చేయడంలో. అత్తయ్య, ఈరోజు మనం అందరం శ్రీనివాసపురం వెళ్తున్నాం అనగానే నాకు తెలుసు అంజు, నిన్నే చెప్పాడు వాడు కానీ మరి నైట్ నేను చెప్పాక ఆలోచించాడే అనుకుంటుంది మనసులో. గుడ్ మార్నింగ్ వదిన అంటూ వస్తుంది నిత్య. గుడ్ మార్నింగ్ నిత్య, ఈరోజు మనం అందరం కలిసి మీ ఊరికి వెళ్తున్నాం అంటుంది నిత్య హ్యాపీగా. హో, నీకు కూడా తెలుసా? తెలియంది నాకే అన్నమాట. హా వదిన, కిరణ్ చెప్పాడు అనగానే కిరణ్ ఏంటే మొగుడిని పట్టుకొని రెస్పెక్ట్ ఇచ్చి పిలవలేవా అనగానే మరి మీ కోడలు హర్ష అని పిలుస్తుంది కదా, తనకు చెప్పవే అనగానే అంజలికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక తల కిందికేస్తుంది. ఇద్దరికి చెబుతున్నా భర్తను పేరు పెట్టి పిలవకూడదు, ఆయుక్షీణం అనగానే సరే అత్తయ్య గారు అంటుంది తలూపుతూ. నీకు కూడా అంటుంది నిత్యను చూసి. సరే అననులే, నువ్వింకా చిన్నపిల్లవు కాదు నిత్య, చిన్నపిల్ల వేషాలు వేయకూడదింకా. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినా ముందుగా భార్య కాంప్రమైజ్ అవ్వాలి, చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ దాన్ని పట్టుకొని లాగుతాను అంటే ఆడపిల్లకే నష్టం. ఇప్పుడు నేనేమన్నాను మామ్, ఎందుకు నాకు క్లాస్ పీకుతున్నావు? నువ్వు ఏదో అన్నావని అనట్లేదు, భర్తకి రెస్పెక్ట్ ఇవ్వాలని అంటున్నాను అనగానే సరే అంటారు ఇద్దరు. అంతలో ఇటు నుండి హర్ష, అటు నుండి కిరణ్. మా చెల్లికి ఏమో కానీ అత్తయ్య గారు, మీ కూతురికి మాత్రం ఇలాంటివి ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వానపడ్డట్లే. ఇంతమంది ఏం చెప్పినా నన్ను మాత్రం రారా పోరా అని పిలుస్తుంది అనగానే నన్నే దున్నపోతంటావా, ఆగురా నీ పని చెబుతా అంటూ కిరణ్ని తరుముతూ వెళ్తుంది. ఇది ఈ జన్మలో మారదు రాక్షసి అని తిట్టుకుంటూ ఉండగా ఎవరికి ఏం నేర్పిస్తున్నావు మామ్, మొగుడిని పట్టుకుని రారా పోరా అంటున్న మీ కోడలికి నేర్పించవే అంటాడు హర్ష. ఆ మాటకి షాకింగ్గా చూస్తుంది అంజు. ఇప్పుడే చెప్పాను నాన్న, నెక్స్ట్ టైం అలా అనదులే. మీ కోడలికి ఏది చెప్పినా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తుంది. ఇప్పట్లో అర్థమవుతుందా ఆవిడ గారికి, ఎన్ని రోజులు పడుతుందో అనగానే చుర్రున చూస్తుంది హర్షని. అంజు చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు హర్ష. అంటే నేను మీ మాట వినట్లేదా? ఎప్పుడు విన్నావే, ఒక్కటి చెప్పు, ఎప్పుడు విన్నావో? రోజు వింటాను. మొన్న యుఎస్కి రావద్దు అని చెప్పాను కదా, ఎందుకొచ్చావు?
అనగానే షార్ప్గా చూసి, నేను ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చాను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ తీస్తారు? ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నా మాట వినాల్సిందే, లేకపోతే వాయదీస్తా అనగానే మూతి ముడుచుకుంటుంది అంజు. వీళ్ళ గొడవలు ఎప్పటికీ ఉండేటివే అని తల కొట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది సింధూజ. చెప్పిన పని చేయడం రాదు కానీ అలగడం మాత్రం బాగా వస్తుంది అంటాడు ఇంకా రెచ్చగొడుతూ. ఆ మాటకి అంజుకి కోపం వచ్చి అక్కడి నుండి రూమ్కి వెళ్తుండగా, ఒక్క అడుగు ముందు పడిందో కాళ్ళు విరిచేస్తా అని హార్డ్ టోన్తో అనగానే టక్కున ముందుకు వేస్తున్న కాలుని వెనుకకు తీసుకొని హర్షని చూస్తుంది. అసలు మీకు ఏమైంది? పొద్దు పొద్దున్నే నేనే దొరికానా? నా మీద పడి ఏడుస్తున్నారు? నేనేమేడ్చాను? ఉన్నమాటే కదా అన్నాను. అంతా ఉలికెందుకు? అనగానే అతడి మాటలకి కళ్ళ నీళ్లతో చూస్తుంది. నీ కంట్లో నుండి ఒక్క చుక్క బయటికి వచ్చినా తోలు వలిచేస్తా. నోరు మూసుకొని వచ్చి తిను. మామ్, మీరు కూడా రండి. అక్కడ ముహూర్తానికి లేట్ అవుతుంది. ఇక్కడ లేట్ చేస్తే ముహూర్తం టైం దాటిపోతుంది అనగానే మేడ్ హెల్ప్తో డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది శ్వేత, ఆనంద్ని అందరినీ పిలిచి, నిత్య, కిరణ్ ఇంకా కిందకి రాకపోవడంతో నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని కూడా పిలుస్తుంది సింధూజ. ఏంటే మొగుడిని పట్టుకొని రారా పోరా అంటున్నావు అంటాడు కిరణ్. చిన్నప్పటి నుండి అలవాటైన పిలుపుని సడన్గా ఎలా మార్చుకోవాలి, లేకపోతే మూతి పగులుతుంది. నిత్య, కిందకి రండి అన్న పిలుపు వినిపించగానే, అదిగో అత్తయ్య గారు పిలుస్తున్నారు పద. పెళ్ళైన తర్వాత నీకు ధైర్యం బాగా వచ్చింది కదా అంటుంది నిత్య మూతి తిప్పుకుంటూ. అవునే, పెళ్ళైన తర్వాత అంతకు ముందు కంటే చాలా ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే నీ జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది కదా. అనగానే రాను రాను తమరికే తెలుస్తుందిలేండి ఎవరి జుట్టు ఎవరి చేతిలో ఉంటుందో అంటుంది తగ్గకుండా. బాబోయ్, ఇదేంటి ఇలా శపథం చేస్తుంది? కొంపదీసి నన్ను గ్రిప్లో కాని పెట్టుకోదు కదా. ఎందుకు పెట్టుకోను? మీరే చూస్తారుగా, ఆటోమేటిక్గా నా గ్రిప్లోకి వచ్చేస్తారు అని కన్ను కొట్టి అక్కడి నుండి కిందకు వస్తుంది నిత్య. ఈ అన్నా చెల్లెల సామ్రాజ్యంలో మా అన్నా చెల్లెలను బానిసలుగా మార్చుకునేటట్లే ఉన్నారు రక్తపిశాసులు అని తిట్టుకుంటూ కిందకి వస్తాడు కిరణ్. ఇక్కడ కిరణ్, అక్కడ అంజలి ఇద్దరి పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ ఉండడంతో హర్ష, నిత్య ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు. చూసావా చెల్లమ్మ, ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, అందుకే మనల్ని ఇలా ఆడుకుంటున్నారు. చూస్తున్నా అన్నయ్య, ఎన్ని రోజులు ఇలా ఎగురుతారో మనం చూద్దాం. చూసింది చాలు కానీ తినండి అంటాడు హర్ష. ఇద్దరు ఓ చూపు చూస్తారు. ముడిగుడ్లేసుకొని ఆ చూపేంట్రా, మూసుకొని తినండి, లేకపోతే ఇద్దరినీ కలిపి వాయదీస్తా అనగానే మాకు అంత ధైర్యం లేదు అనుకుంటున్నావా అంటుంది అంజలి. ఆ మాటకి తల తిప్పి చూసి, ఏంటే వాయదీస్తావా? తియ్యి, ఎలా తీస్తావో నేను చూస్తా అంటూ ఆమె చెయ్యి పట్టుకోపోతే వెనుకకు లాక్కుంటుంది అంజలి. అది పబ్లిక్ ప్లేస్ అని వెనుకకు తగ్గి చెబుతా నీ పని, ముందు తిను అని కళ్ళతో సైగ చేస్తాడు. వీళ్ళ గొడవని చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అందరూ తినడంతో మామ్, మీరు రెడీగా ఉన్నట్లేనా అంటాడు. రెడీగానే ఉన్నాం నాన్న అంటుంది సింధూజ. ఇక అందరూ కలిసి బయటకు నడుస్తారు. హర్ష, అంజలి, సింధూజ, సుష్మా నలుగురు ఒక కార్లో, నిత్య, కిరణ్, శ్వేత, ఆనంద్ వీళ్ళు ఇంకో కార్లో బయలుదేరుతారు. కార్లో కూర్చున్న అంజలి హర్ష ఫేస్ని కనీసం తల తిప్పి కూడా చూడలేదు. బాబు ఏమైనా తక్కువ? తను కూడా చూడలేదు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. సుష్మా, సింధూజ ముచ్చట్లలో మునిగిపోతారు. సింధూజ హర్షని పిలిచి చెవిలో ఏదో చెప్పగానే ఓకే మామ్ అని కార్ని మాల్ దగ్గర ఆపుతాడు. పెళ్ళైనప్పటి నుండి జమీందార్ వాళ్ళకి బట్టలు పెట్టలేదని పట్టుబట్టలు తీసుకుంటారు. అలాగే లక్ష్మికి కూడా తీసుకుంటుంది సింధూజ. పెళ్ళని కూడా తీసుకోమని చెబుతుంది కానీ మామ్ లేట్ అవుతుంది, వచ్చిన తర్వాత తీరిగ్గా షాపింగ్ చేద్దురు పదండి అనగానే అందరూ కలిసి బయలుదేరుతారు. అంజలి తల తిప్పి హర్షని చూస్తుంది. బాబు దేకను కూడా దేకకుండా దృష్టి డ్రైవింగ్ మీద పెడతాడు. ఇంత పొగరో చూడు, కనీసం చూడని కూడా చూడట్లేదు అని గునుక్కుంటూ ఉంటుంది. అంజు, గునిగావనుకో ఇక్కడే పాతేస్తా అంటాడు డ్రైవింగ్ మీద చూపు మరల్చకుండా. ఆ మాటకి మూతి 30 వంకర్లు తిప్పుకుంటుంది అంజు. ఆగు, నువ్వు మాట్లాడే వరకు నేను మాట్లాడను అంటూ తల విండోలో దూర్చుతుంది. ఉడుక్కుంటున్న అంజలిని మిర్రర్లో నుండి చూసి చిన్నగా నవ్వుకుంటాడు హర్ష. మళ్ళీ చూస్తున్నాడా లేదా అని చిన్నగా తల తిప్పి చూస్తుంది. కానీ హర్ష ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎంత పొగరు!
ఆయన గారే తిట్టి ఆయనే అలుగుతున్నారు అని గునిగితే పాతేస్తాడని మూసుకొని కూర్చుంటుంది అంజు. అంతలో కార్ శ్రీనివాస్పురం దరిదాపుల్లోకి వస్తుంది. చిన్నగా వాళ్ళకి వెల్కమ్ చెబుతూ డెకరేట్ చేయిస్తాడు జమీందార్ గారు. ఇక పుట్టిన ఊరిని చూస్తున్న అంజలికి కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం. దీనంతటికీ కారణం హర్ష అని అనుకున్న ప్రతిసారి మనసుకి హాయిగా అనిపించి పంతం వదులుకొని ప్రేమగా అతడిని చూస్తుంది. కానీ బాబు మామూలోడా? కనీసం కళ్ళు కూడా ఆమె వైపు తిప్పకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అయినా సరే అతడినే కన్నార్పకుండా చూస్తుంది అంజలి. ఆమె చూస్తుందని తెలిసి అతడిలో అతనే నవ్వుకుంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రేమ కోసమే ఆమెతో గొడవ పడతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.